అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు మార్గశిర మాసంలో రాబోయే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంటనాకులకు పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఈ పూజన చేసిన రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ఆహార నియమాలు అనేవి, అలాగే ఈ రోజున పూజ చేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, ఇలా అనేక విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని నాగేంద్ర రూపంలో ఆరాధించే రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంటనాగులకి పూజ చేయడం అనేది మన పెద్దవాళ్ల నుంచి కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున ఇలా జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడూ కూడా మంగళవారం పంచమి వచ్చినప్పుడు షష్ఠి రోజుల్లో ఇలా చేసుకుంటూ ఉంటాం. లేదా కృత్తికా నక్షత్రం ఉన్న రోజున మంగళవారాలు కానీ ఆదివారాల్లో కానీ ఇలా విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఈ పూజను ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా, పిల్లలు ఇలా ఎవరైనా సరే చేసుకోవచ్చు. పిల్లలు కొంతమంది మొండిగా ఉంటారు, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే, పిల్లలు చేత కూడా చేయిస్తే ఎంతో మంచిది. అంతేకాకుండా సంతానం లేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ, పెళ్లి కాని వారు కానీ, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారు కానీ, అటువంటి వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహయోగం కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. కొంతమంది చర్మానికి సంబంధించిన వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. చెవి నొప్పి కానీ, కడుపు నొప్పి ఇలా నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు బాధలను బయటపడడానికి, రాహుకేతుల దోషాలు పోవడానికి, కుజదోషం నుంచి బయటపడడానికి, సౌభాగ్యం కలగడానికి ఒక కోరికని కాదండి, స్వామివారిని నమ్మి ఆరాధించిన వాళ్ళకి అనుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఇలా మనకు అన్ని దేవాలయాల్లో కూడా రావి చెట్టు కింద కానీ, వేప చెట్టు కింద కానీ నాగ ప్రతిమలు, జంట నాగులు ప్రతిష్ఠించబడి ఉంటాయి కదండి. అక్కడికి వెళ్ళి ఒక విగ్రహాన్ని ఎంచుకుని ఆ విగ్రహం దగ్గర శుభ్రం చేసి పూజను ఆచరించాలి. ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన బుధవారం షష్ఠీ తిథి ఉన్నది. దీన్నే మనం సుబ్రహ్మణ్య షష్ఠి అని, లేదా స్కంద షష్ఠి అని, కుమార షష్ఠి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే షష్ఠీ తిథి ప్రారంభమైంది ఎప్పుడు అంటే 25వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 నుంచి ప్రారంభమై 26వ తేదీ బుధవారం రాత్రి 7:14 వరకు ఉంది. సూర్యోదయానికి షష్ఠీ తిథి ఉంది కాబట్టి నవంబర్ 26వ తేదీ బుధవారం రోజున జరుపుకోవాలి. ఒకవేళ ఈరోజు ఎవరికైనా కుదరదు అనుకుంటే మంగళవారం నాగపంచమి ఆ రోజునైనా సరే, లేదా వచ్చే నెలలో వచ్చే షష్ఠీ తిథి రోజు అయినా సరే జరుపుకోవచ్చు. ఒకవేళ ఈ షష్ఠీ తిథి రోజున కుదరని వాళ్ళు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని 16 వారాల పాటు ఈ విధంగా పూజ చేయదలుచుకుంటే, మంగళవారం పంచమి వచ్చింది కదా, అక్కడ నుంచి 16 మంగళవారాలు చేసుకోవచ్చు. కొంతమంది 9 మంగళవారాలు అనుకుంటారు. 3 కానీ, 7 కానీ, 9 కానీ ఇలా బేసి సంఖ్యలో వచ్చేలా స్వామివారిని ఆరాధిస్తారు. అలా అయినా సరే చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో 25వ తారీఖు మంగళవారం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి 26న బుధవారం రోజున కూడా ఈ విధంగా చేసుకోండి. ముందుగా ఏ విగ్రహం అయితే మనం అనుకున్నామో ఆ విగ్రహాన్ని మనం శుభ్రంగా మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు, లేదా గంధం నీళ్లతో కానీ, పసుపు కుంకుమ నీళ్లతో కానీ, విభూది నీళ్లతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. సంతానం కోసం చూస్తున్నవారు అయినా, ఎవరైనా ఆడవాళ్లకు గర్భకోశానికి సంబంధించిన వాటితో బాధపడితే కనుక ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ పూజను తప్పకుండా చేయండి. అంతేకాకుండా పిల్లలు పుట్టడం లేట్ అయినా,
పిల్లలు లేని వాళ్ళు కానీ పిల్లలు అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు అయినా సరే, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉండాలన్నా సరే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ పూజను చేస్తే ఎంతో మంచిది. ఒక సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే కాదు, ఏ మంగళవారం రోజునైనా, ఏ మాసంలో అయినా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః అని తలుచుకుంటూ ఆవు పాలు పొయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ మంచినీటితో అభిషేకం చేయాలి. ఆవు పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒకేసారిగా ఆవు పాలు పొయ్యకూడదు. కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ పొయ్యాలి. ఎందుకంటే మనం జంతువులకు కానీ ఏమైనా పాలు పోసినప్పుడు కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ నాగప్రతిమలకు కూడా ఒకేసారి పోస్తే గుటక వేయలేరు కాబట్టి అదే భావంతో కొద్ది కొద్దిగా ఆవు పాలను పొయ్యాలి. అలా ఆవు పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీటితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పసుపుతో కానీ గంధంతో కానీ శుభ్రంగా జంటనాగులకు శుభ్రంగా రాయాలి. తర్వాత కుంకుమ బొట్లతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఈ పూజను చేసేవారు ఉదయం నుంచి పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు. టీ, కాఫీ లాంటివి తాగొచ్చు. ఘన పదార్థాలు ఏమీ తినకూడదు. ఈ పూజను ఉదయం పూట మాత్రమే చేయాలి, సాయంత్రం పూట చేయకూడదు. ఈ పూజను బ్రహ్మముహూర్త సమయం నుంచి మధ్యాహ్నం 11 గంటల లోపల అయితే ఈ పూజను పూర్తి చేసుకోండి. అయితే పూజ చేసిన రోజున తలస్నానం చేయాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కుంకుమ బొట్లతో అందంగా అలంకరించిన తర్వాత పువ్వులతో కూడా అలంకారం చేసుకోవాలి. తర్వాత పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ శరవణ భవాయ నమః అని కానీ, ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః అని తలుచుకుంటూ చెయ్యాలి. దీపాలు వెలిగించి అగరబత్తి ధూపం కూడా వెయ్యాలి. ఆ తర్వాత నైవేద్యంగా చలివిడి, చిమ్ని, వడపప్పు, పానకం వీటిని నైవేద్యంగా పెట్టవచ్చు. లేదా ఏ పండో ఫలమో కూడా నైవేద్యం పెట్టవచ్చు. లేదు అంటే కనుక పటికి బెల్లం కానీ, బెల్లం ముక్కను కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను చేసుకుని గుడిలో ఇలా జంటనాగులకు పూజ చేసుకుంటే ఎంతో మంచిది. ఇంట్లో ఏ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి అనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడగలరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎరుపు రంగు పువ్వులతో కానీ, ఎరుపు రంగు అక్షంతలతో కానీ పూజించినా ఎంతో మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ కరావలంబ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. నాగేంద్ర స్వామి రూపంలో మనం ఆరాధిస్తున్నాం కాబట్టి నాగేంద్ర స్వామివారివి అష్టోత్తరం ఉంటుంది, అదే అయినా సరే చదువుకోవచ్చు. అవేమీ చదవడం రాకపోయినా సరే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అని తలుచుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. మీ సంకల్పం ఏమిటి అనేది స్వామివారికి విన్నవించుకోండి. అంటే వివాహం కోసమా, సంతానం కోసమా, లేకపోతే కుజదోషం ఉంటే పోవడానికా, లేదా ఉద్యోగం కోసమా, సంతానం బాగు కోసమా, అనారోగ్య సమస్యల కోసమా, వంశాభివృద్ధి కోసం ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి చెప్పుకోండి. ఆ తర్వాత 16 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేయొచ్చు. ఇలా మీకు తగ్గట్లుగా మీరు ఎలా చేయగలిగితే అలా ఆ స్వామివారిని ఆరాధించవచ్చు. ఈ పూజ చేసిన రోజున మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు, రాత్రిపూట భోజనం చేయకూడదు. టిఫిన్ లాంటివి తినవచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే నాగప్రతిమలు ఉన్న చోట ఈ పూజను చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కానీ, లేదా ఏ మంగళవారం రోజునైనా సరే ఈ పూజను చేసుకోండి. ఒక సంకల్పం చెప్పుకుని మీరు ఎన్ని వారాలు చేయాలి అనుకుంటారో అన్ని మంగళవారాలు చేయండి. చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఈ పూజలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.